law of conservation of energy in case of freely falling body. Okay na? First year physics లో very important question అన్నమాట. ఈజీగా 8 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు ఈ క్వశ్చన్ తోటి. స్టేట్మెంట్ చూద్దాం. ఎనర్జీ neither be created nor be destroyed but we can change it from one form to another form. అంటే ఎనర్జీని క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము, కానీ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అనేది చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్యాన్ తిరగాలి అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇవ్వాలి. ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇవ్వగానే ఏమవుతుంది, ఫ్యాన్ రొటేట్ అవుతుంది, అంటే మెకానికల్ ఎనర్జీ రొటేషన్ అనేది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏమవుతుంది, మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, బట్ టోటల్ ఎనర్జీ అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. సో అదే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే మీనింగ్. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎట్ ఎనీ సిచ్యువేషన్ టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ గా ఉందని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఏ కేసులో ప్రూవ్ చేయమంటున్నాడు, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే స్వేచ్ఛగా మనం ఒక బాడీని కనుక కిందికి వదిలేస్తే ఓకే, అది గ్రౌండ్ ని రీచ్ అవుతుంది. మనం ఎక్కడి నుంచి అయితే రిలీజ్ చేసామో అక్కడ నుంచి అది గ్రౌండ్ కి రిలీజ్ అయ్యే లోపు దాని టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ గా ఉందని ప్రూవ్ చేయాలి. దాన్నే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. ఓకే, స్టేట్మెంట్ టోటల్ ఎనర్జీ ఇన్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, మనకి టోటల్ ఎనర్జీ అంటే ఏమేమి ఉంటాయి, పొటెన్షియల్ ఎనర్జీ ఒకటి ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఒకటి ఉంటుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ వచ్చి ఫార్ములా ఏంటి, mgh. కైనెటిక్ ఎనర్జీకి వచ్చి ఫార్ములా ఏంటిది, ½ m⁴. ఇప్పుడు ఇది ఏ సిచ్యువేషన్ లో తీసుకుంటున్నా నేను, ఎట్ ఏ అంటే ఈ స్టార్టింగ్ పొజిషన్ లో టోటల్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేస్తాను. ఎట్ ఏ దగ్గర బాడీ అనేది రెస్ట్ పొజిషన్ లో ఉంటుంది, అంటే రెడీ టు స్టార్ట్, ఇంకా స్టార్ట్ కాలేదు. అప్పుడు దాని స్పీడ్ ఎంత, వెలాసిటీ ఎంత ఉంటుంది, 0. ఇనీషియల్ వెలాసిటీ u is equals to 0. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటిది, ½ mu². u is equals to 0. దాన్ని మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ mgh ఉంది చూడండి, h బాడీ ఎక్కడ ఉంది, ఏ దగ్గర ఉంది కదా. హైట్ అనేది ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచి మెజర్ చేయాలి, గ్రౌండ్ నుంచి మెజర్ చేయాలి. గ్రౌండ్ నుంచి ఏకి ఉన్న హైట్ ఎంత అండి, h. సో h is equals to h అవుతుంది. దాన్ని అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే mgh. సో ఇది 0 అయిపోతుంది. ఫైనల్ గా మనకి మిగిలింది ఏంటిది, mgh. therefore total energy is equals to mgh. అంటే ఎట్ ఏ దగ్గర టోటల్ ఎనర్జీ ఎంత, mgh. ఇది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎట్ బి దగ్గర చూడండి, సేమ్ ఈక్వేషన్ మళ్ళీ. టోటల్ ఎనర్జీ is equals to పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. షార్ట్ కట్ లో రాసేసాను. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటిది, mgh. మళ్ళీ సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటిది, ½ mv². ఇక్కడ చూడండి u రాశాను, ఇక్కడ ఏంటి v రాశాను. ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ కాబట్టి ఇనీషియల్ కాబట్టి u రాశాను. ఇప్పుడు b దగ్గర ఉంది కదా బాడీ అనేది, అంటే బాడీ అనేది మూవింగ్ లో ఉంది. మూవింగ్ లో ఉన్నప్పుడు బాడీకి వెలాసిటీ అనేది ఉంటుంది కంపల్సరీగా. సో అందుకే v అని రాశాను, mgh ప్లస్ ½ mv². ఇప్పుడు ఇక్కడ h చూడండి, h is equals to h minus x. ఇప్పుడు బాడీ ఎక్కడ ఉంది, b దగ్గర ఉంది. a నుంచి b కి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ x, a నుంచి గ్రౌండ్ కున్న హైట్ h, కానీ మనకు కావాల్సిన హైట్ ఎక్కడికి, b కే. అంటే మనకి ఇది కావాలి మనకి. ఇప్పుడు బాడీ b దగ్గర ఉందని చెప్పేసి పై నుంచి కింద చూసుకోకూడదు. హైట్ ఎప్పుడైనా సరే గ్రౌండ్ నుంచే మెజర్ చేయాలి. బాడీ ఎక్కడ ఉంది, b దగ్గర ఉంది. సో గ్రౌండ్ నుంచి బాడీకి ఉన్న డిస్టెన్స్ ఎంత, ఇప్పుడు ఇది x, ఇది టోటల్ h. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 అనుకుందాం, ఇది 30 అనుకుందాం, ఇది ఎంత అవుతుంది, 70 అవుతుంది. అంటే h మైనస్ x. ఓకేనా, ఇది h మైనస్ x. అంటే గ్రౌండ్ నుంచి బాడీకి ఉన్న హైట్ ఎంత, h మైనస్ x. అందుకే ఇక్కడ అదే రాసాను చూడండి, h is equals to h మైనస్ x. v is equals to చూడండి, ఇక్కడేమో 0 రాశాను, ఇక్కడేమో v రాశాను. అంటే బాడీ అనేది మూవింగ్ లో ఉంది కాబట్టి బాడీకి సమ్ వెలాసిటీ అనేది ఉంటుంది. అందుకే v is equals to v. ఇప్పుడు వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి అంతే. h ప్లేస్ లో చూడండి h మైనస్ x వేసాను,
v ప్లేస్ లో v ని సబ్స్టిట్యూట్ చేశాను హాఫ్ mv స్క్వేర్. ఇప్పుడు ఫ్రమ్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2as అనే ఈక్వేషన్ తీసుకొని ఆ ఈక్వేషన్ నుంచి u ఆల్రెడీ 0, ఓకేనా, u ఆల్రెడీ 0 రాసేసాం. నెక్స్ట్ a is equals to acceleration is equals to g, a is equals to g. s అంటే ఏంటండి, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది బాడీ a నుంచి b కి, x అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో s is equals to x. therefore ఇప్పుడు అవి సబ్స్టిట్యూట్ చేసుకోండి, u 0 అయిపోతుంది, v స్క్వేర్ is equals to 2g s ప్లేస్ లో x అంటే v స్క్వేర్ is equals to 2gx. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి, ఓకేనా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, v స్క్వేర్ ని ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ రాసాను క్లియర్ గా, సబ్స్టిట్యూట్ v స్క్వేర్ is equals to 2gx in ఈక్వేషన్ 1. ఓకే, టోటల్ ఎనర్జీ is equals to mg h minus x plus half m v స్క్వేర్ కదండి. v స్క్వేర్ ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 2gx సబ్స్టిట్యూట్ చేయాలి. 2gx మళ్ళీ స్క్వేర్ పెట్టకూడదు, మనం ఆల్రెడీ డైరెక్ట్ గా v స్క్వేర్ ప్లేస్ లోనే 2gx సబ్స్టిట్యూట్ చేస్తాను. 2gx 2 క్యాన్సిల్ అయిపోతుంది, దీన్ని మల్టిప్లై చేసేయండి, mgh మైనస్ mgx ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి mgx ఉంటుంది. mgx కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఏం మిగులుతుంది, mgh మిగులుతుంది. ఓకే, టోటల్ ఎనర్జీ ఇస్ ఈక్వల్స్ టు mgh. ఓకే, 2 కేసెస్ అయిపోయినాయి, 2 కేసెస్ లో కూడా మనకి mgh వచ్చింది. సో నో ప్రాబ్లం. ఎట్ సి చూడండి, ఇప్పుడు ఎట్ సి దగ్గర మళ్ళీ సేమ్ ఫార్ములా, టోటల్ ఎనర్జీ ఇస్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్, పొటెన్షియల్ ఫార్ములా mgh, కైనెటిక్ ఫార్ములా mv స్క్వేర్. ఇక్కడ మళ్ళీ మెజర్మెంట్స్ మారుతాయి చూడండి. h కదా, ఇప్పుడు బాడీ ఎక్కడ ఉంది, సి దగ్గరకు వచ్చేసింది, అంటే గ్రౌండ్ మీదకి వచ్చేసింది బాడీ. గ్రౌండ్ మీదకి వచ్చేసింది కాబట్టి హైట్ అనేది ఏమవుతుంది, 0 అయిపోతుంది. అందుకే h is equals to 0. ఓకేనా, వెలాసిటీ v is equals to v. h 0 సబ్స్టిట్యూట్ చేసేయండి, 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి, ఇది మొత్తం 0 అయిపోతుంది, హాఫ్ mv స్క్వేర్ ఒకటే మిగులుతుంది. ఓకేనా, సో టోటల్ ఎనర్జీ is equals to ఏమవుతుంది, హాఫ్ mv స్క్వేర్. మళ్ళీ సేమ్ ఇందాక కేస్ లో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as తీసుకున్నారు కదా, సేమ్ అలానే మళ్ళీ ఇక్కడ కూడా v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2as తీసుకుంటే u ఆల్రెడీ 0 అని మనకు తెలుసు, v స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు a ఆల్రెడీ g అని తెలుసు. s చూడండి, ఇందాక కేస్ లో s అంటే ఏం చెప్పాము, x అని చెప్పాము. అంటే ఇందాక కేసు ఏంటి, b కి కాబట్టి a నుంచి b కి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ x. ఇప్పుడు బాడీ ఎక్కడ ఉంది, c దగ్గర ఉంది. ఓకే, s is equals to distance traveled by the body, అంటే ఎక్కడి నుంచి, a నుంచి c. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఎంత, h అవుతుంది. a నుంచి c కి ఎంత డిస్టెన్స్ ఉంది మనకి, h అనే డిస్టెన్స్ ఉంది. సో అంటే బాడీ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత, h. అంటే ఎంత హైట్ ఉందో అంత హైట్ ట్రావెల్ చేసింది బాడీ. సో అప్పుడు ఏమవుతుంది, s is equals to h. సో s ప్లేస్ లో h ను సబ్స్టిట్యూట్ చేయండి, v స్క్వేర్ is equals to 2gh అవుతుంది. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ v స్క్వేర్ ఉంది కదా, ఆ v స్క్వేర్ ప్లేస్ లో 2gh సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకే, సబ్స్టిట్యూట్ v స్క్వేర్ is equals to 2gh in ఈక్వేషన్ 2. ఓకే, చూడండి ఈక్వేషన్ 2 ఏముంది, టోటల్ ఎనర్జీ is equals to half mv స్క్వేర్. v స్క్వేర్ ప్లేస్ లో 2gh సబ్స్టిట్యూట్ చేయండి, 2 క్యాన్సిల్ అయిపోతే mgh మిగులుతుంది. టోటల్ ఎనర్జీ is equals to mgh. ఇప్పుడు చూడండి 3 కేసెస్ చూడండి, ఎట్ a దగ్గర mgh ఉంది, ఎట్ b దగ్గర mgh వచ్చింది, ఎట్ c దగ్గర mgh వచ్చింది. అంటే ఎవ్రీ కేస్ లో ఎనర్జీ అనేది సేమ్ ఉంది. సో దట్ ఈస్, సో ఫైనల్ గా ఏం రాస్తాం, ఎట్ a is equals to, ఎట్ b is equals to, ఎట్ c. సో దీన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటాం అన్నమాట. ఓకేనా, సో టోటల్ ఎనర్జీ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ అని మనం ప్రూవ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, ఈజీగా మనం 8 మార్క్స్ ని గెయిన్ చేయొచ్చు. ఓకేనా, ఈ 3 డెరివేషన్స్ చాలా ఈజీ డెరివేషన్స్. ఓకేనా, రైట్, ఇంకా వీడియోస్ చేస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి.